మీరు వెళ్ళరు, మేము వెయిట్ చేస్తాం. మేము వెయిట్ చేస్తాం. లైవ్ గా మాట్లాడతాం. అదే బయట ఇచ్చేసి ఒక వీడియో ఇచ్చేసి అందరు వెయిట్ చేస్తాం. మాట్లాడండి. లైటింగ్ వస్తుంది, లైటింగ్ పెట్టండి. అందరికీ ధన్యవాదాలు. ఇప్పుడే బాలనగర్ పిఎస్ నుంచి నాకు సిఆర్పిసి 41 నోటీస్ ఇవ్వడం జరిగింది. సో మళ్ళీ 8వ తారీఖు రోజున మళ్ళీ ఒకసారి వచ్చి హాజరుగామని చెప్పేసి పోలీసులు చెప్పడం జరిగింది. మొత్తానికైతే కేసీఆర్ కుటుంబం పైన జరుగుతున్నటువంటి ఏవైతే అరాచకాలు ఏవైతే ఉన్నాయో, పాలసీలో జరుగుతున్నటువంటి అన్యాయాలు ఏవైతే ఉన్నాయో ప్రశ్నించినందుకు అది నా యూట్యూబ్ ఛానల్ మీద కేసు పెట్టలేదు, కేవలం ఫేస్బుక్ వేదికగా జరిగింది. ఫేస్బుక్లో 2-3 పోస్టులు పెట్టినని చెప్పేసి అంటున్నారు. కానీ దాని వెనకాల ఇంకా ఏదో కథ ఉందని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఆ పోస్టుల వెనకాల ఆ పోస్టులో ఎలాంటి తప్పు కూడా లేదు. కేవలం విమర్శల పరంగానే మేము ఏదైతే ఉందో రాజ్యాంగం ప్రకారం జరిగినటువంటి విమర్శలు ఏవైతే ఉన్నాయో వాటి ప్రకారమే మేము విమర్శ చేసినాం తప్ప ఎక్కడ కూడా మేము రాజ్యాంగానికి దాన్ని మేము ఎక్కడ ప్రవర్తించలేదు. కానీ ఇక్కడ జరుగుతున్నటువంటి విషయాలు ఏదైతుందో మిగతా ఏమో ఉన్నాయని మనకు అనిపిస్తుంది. వేరే వారు ఏంటి విషయాలు ఏంటి అని ఇప్పుడు కూడా చెప్పట్లేదు. సో మాకైతే న్యాయస్థానం మీద నమ్మకం ఉన్నది. సరే పోలీసులు మరి ఇటు రాజకీయ పార్టీలకు పరంగా వాళ్ళ నాయకులు ఎవరైతే టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఎవరైతే చెప్తుందో దాని పక్కన నడుచుకుంటారని అనిపిస్తుంది. కానీ మొత్తానికైతే మేము న్యాయస్థానంలో ఖచ్చితంగా న్యాయం గెలుస్తుంది కాబట్టి మేము చేసినటువంటి తప్పు అయితే ఏమీ లేదు. ఖచ్చితంగా మాకు ఆ నమ్మకం ఉన్నది. మొత్తానికైతే న్యాయస్థానంలో మా గెలుపు కంపల్సరీ ఉంటుంది. మేము ఆ విధంగానే ముందుకు పోతామని చెప్పేసి న్యాయస్థానంలో తెలుసుకుంటామని చెప్పేసి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. దయచేసి ఇప్పటికైనా కానీ కేసీఆర్ అదేవిధంగా కల్వకుంట్ల కుటుంబంలో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ కుటుంబంలో ఉన్న 4-5 ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మాలాంటి ఉద్యమకారులను, మాలాంటి ప్రశ్నించే గొంతుకులను దయచేసి ఇట్లా ఇబ్బంది పెట్టడం, మా కుటుంబాలకు తెలియకుండా మమ్మల్ని ఇలా ఎవరికి నోటీస్ ఇవ్వకుండా కనీసం చెప్పకుండా ఇలా ఎవరికి చెప్పకుండా మమ్మల్ని ఇలా కిడ్నాప్ లాగా చేయడం అనేది చాలా దుర్మార్గమైన విషయం. సో ఇలాంటివి రిపీట్ అయితే ఇలాంటి చాలా రిపీట్ అయినా ఇప్పటికే దేశ ప్రభుత్వాలే కూలినాయి. ఒక సామాన్యుడు ప్రశ్నిస్తే దేశ ప్రభుత్వాలే కూలిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఈ వ్యతిరేకతను ఇంకా మూట కట్టుకుంటే మాత్రం అది మీకే నష్టం. ఇప్పటికైనా కానీ ప్రజల్లో మీరు తేల్చుకోవాల్సినటువంటి విషయాలు, మీరు చేయాల్సినటువంటి పనులు చాలా ఉన్నాయి. ఉద్యమకారులకు కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ నిరుద్యోగులకు కావచ్చు, యువకులకు కావచ్చు, ఇటు ఇప్పుడు సఫర్ అవుతున్నటువంటి ఉద్యోగులు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా మీ వల్ల మీ యొక్క ఒంటెద్దు పొగల సఫర్ అవుతూ ఉన్నారు. దయచేసి ఇలాంటివి ఇంకా రిపీట్ కావద్దు. ఒకవేళ మీరు మాలాంటి వాళ్ళ మీద 1 కేసు 2 కేసులు పెడతారు కావచ్చు, మా అంటే ఇంకో 1 నెల రోజులు 2 నెలలు జైలు వేస్తారు కావచ్చు. వీటికి భయపడే ప్రసక్తే లేదు. కాకపోతే ఇలాంటి రాజ్యాంగానికి చట్టానికి వ్యతిరేకంగా ఇలా పనిచేయడం అనేది చాలా దుర్మార్గమైన విషయం. ఎవరికి చెప్పకుండా పొద్దు నుంచి సాయంత్రం వరకు మమ్మల్ని ఎలా ఏ విధంగా ఇబ్బంది పెట్టారో మాకు తెలుసు. ఇప్పుడే జస్ట్ ఒక అరగంట క్రితం మాత్రం మాకు సిఆర్పిసి నోటీస్ ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించినటువంటి పూర్తి విషయాలు కూడా నేను పూర్తిగా అందరికీ ఈ మీడియా వేదిక ద్వారా అన్ని విషయాలు కూడా నేను పూర్తి విషయాలని చెప్తా అని చెప్పేసి తెలుపుకుంటూ చూస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు చాలా మోరల్గా సోషల్ మీడియా వేదిక కావచ్చు, లేదంటే చాలా రకాలుగా చాలా వేదికల మీద నాకు సపోర్ట్ చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. పెట్టాం మనం